హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే సిస్టమ్ అగ్రికల్చర్ ఛానల్స్. ఈ వీడియో కొత్తగా చూసిన వాళ్ళైతే కంపల్సరీ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే లైక్ అయితే చేయండి. ఈ వారం అయితే వీడియోలో చూస్తున్న సంత అయితే సోమవారం సంత, బొడుమూరు సంత. ఇది శ్రీకాకుళం జిల్లా లావేరు మండలంలో అయితే హైవే పక్కనైతే ఈ సంత అయితే జరుగుతుంది. బొడుమూరు సంత ప్రతి సోమవారం. ఇది మార్నింగ్ 5:30 నుంచి మధ్యాహ్నం 12 వరకు అయితే సంత అయితే ఉంటుంది. ఆవుల రేట్లు ఎలా ఉన్నాయో ఒకసారి సంతలో చూద్దాం. రేట్లు ఎన్ని పాలిస్తున్నాయి ఏంటైతే రేట్లో కనుక్కుందాం. వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్, స్క్రిప్ట్ అయితే చేయకండి. నాటావు అయితే చూడండి 23,000 అయితే చెప్తున్నారు దీని రేటు. ఈ దగ్గర 3 ఆవు అయితే ఉంటుంది. ఇంక ఎండడానికి అయితే 20 రోజుల పైన అయితే టైం అయితే ఉందని చెప్తున్నారు. పాలు అయితే 2 చొప్పున రోజుకి 4 లీటర్ల పాలు అయితే ఇంతకుముందు ఈతల్లో ఇచ్చేదని చెప్తున్నారు. ఆవు అయితే చాలా నెమ్మదిగా ఉంది. ఆవు అయితే ప్యూర్ నాటావు. హైట్గా అయితే మరీ హైట్ కాదు, మరీ షార్ట్ కాదు, మీడియం సైజు. క్వాలిటీ వైజ్ అయితే బాగానే ఉంది. రూమ్ సైజు కూడా దేశీయ, ప్యూర్ దేశీ ఆవు, మీడియం సైజు. ఈ ఆవు అయితే చూడండి ఫ్రెండ్స్, రేట్ అయితే 50,000 చెప్పారు. పూటకి 7 చొప్పున రోజుకి 14 లీటర్ల పాలు అయితే ఇస్తుందని చెప్తున్నారు. జెర్సీలో క్రాస్ బీడ్ ఇది. క్వాలిటీ అండర్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇంకైతే ఒక 1 వీక్లో అయితే ఎండడానికి అయితే రెడీగా అయితే ఉంది ఆవు. క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుంది ఆవు. ఇప్పుడు ఈయంతే 3వ ఈత ఆవు. ఆవు అయితే చాలా పెద్ద సైజు ఆవు. స్ట్రక్చర్ కూడా బాగుంది. ఫైనల్ అయితే ఈ ఆవు అయితే 45,000కి అయితే సేల్ అయితే అయింది ఫ్రెండ్స్. ఇదైతే చూడండి, మన సబ్స్క్రైబర్ అయిన 45,000 అయితే చెప్తున్నారు. ఫస్ట్ లాక్టేషన్, తొలిపయ్య. ఫస్ట్ లాక్టేషన్ కాబట్టి పాలు ఎన్నేస్తున్న విషయం అయితే మనం చెప్పలేము. చూసుకొని అయితే కొనుక్కోవాలి. ఖచ్చితంగా నేను పాలు ఇస్తున్న విషయం అయితే మనం ఖచ్చితంగా చెప్పలేము కాబట్టి అంచనా మీద అయితే కొనుక్కోవాలి. అండర్ క్వాలిటీ అయితే బాగుంది ఆవుపేది. ప్యూర్ జెర్సీ కాదు, క్రాస్ బీడ్ ఇది. చూడండి రొమ్ము సైజులు బాగున్నాయి. 4 రొమ్ములు ఒకే సమానంగా అయితే ఉన్నాయి. సంతలో ఏది కూడా చెప్పినంత కాదు, మనం బేరం చేసుకునే విధానం బట్టి అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, చాలామంది సబ్స్క్రైబ్స్ అయితే అడుగుతున్నారు ఏ సంతకైతే నార్లు అయితే వస్తాయని చెప్తున్నారు. టమాటా నారు, వంగ నారు, బంతి నారు, ఇంకా పువ్వుల తాలూకు నార్లు అని. బుడుమూరు సంతకైతే కంపల్సరీ ప్రతి వారం అయితే వస్తాయి. చూడండి, ఇక్కడైతే స్టార్టింగ్ అయితే అమ్మకాలు జరుగుతాయి. మిరపనారు, టమాటా నారు, బంతి నారు, వంగ నారు, ఇంకా కనకాంబరం నారు, ఈ నార్లన్నీ కూడా అమ్మకానికి అయితే వస్తాయి ప్రతి సోమవారం అయితే. రాజాం కూడా వస్తాయి. బుడుమూరు సంతలో అయితే ఎక్కువ మంది తీసుకొని వస్తారు. ఇక్కడ అయితే పశువుకి అలంకరించిన సామాగ్రి అయితే ఈ సంతలో అయితే బాగుంటాయి. క్వాలిటీ మనకి ఏ డిజైన్ కావాలన్నా అక్కడ అల్లీస్ అయితే ఇస్తారు. గొర్రెల రేట్లు ఎలా ఉన్నాయి ఈ వారం ఒకసారి చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఈ 4 బ్రదర్స్ ఇక్కడ కొన్నారని చెప్తున్నారు. వీళ్ళు 4 మగవి, ఇవి మేకపిల్లలు. 24,000కి అయితే కొన్నారని చెప్తున్నారు. 6,000 ఒక్కొక్కటి పడిందని చెప్తున్నారు. ఇవి ఇంకా పెరిగేసరికి ఇంకా 3 నెలలు అయితే టైం పడుతుందని చెప్తున్నారు. ఒక్కొక్కటి 6,000 పడిందని చెప్తున్నారు మేకపిల్లలు. మీ ఏరియాలో ఇదే ఏజ్ ఉన్న మేకపిల్ల ఎంత కాస్ట్లీ ఉంటుందో ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. బాగున్నాయి కదా 4 పిల్లలు. ఈ చూడు మేక అయితే చూడండి ఫ్రెండ్స్, ఇది రేట్ అయితే 17,000 అయితే చెప్తున్నారు. ఇది 2 నుంచి 3 పిల్లల మధ్యన అయితే పెడుతుందని చెప్తున్నారు. చూడదని చెప్తున్నారు. ఇంకొక 15 డేస్లో అయితే ఏంటదని చెప్తున్నారు. ఈ మేకని రేట్ అయితే 17,000 అయితే చెప్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా చూడు మేకలు. ఇది కూడా ఇంకా ఒక 1 వీక్లో అయితే ఎండడానికి అయితే రెడీగా అయితే ఉంది. బేరం అయితే అవుతుంది. ఈ 2 మేకలు కలిపి కూడా అడుగుతున్నారు. ఇవి చూడు మేకలు కూడా బుడుమూరు సంతలో అమ్ముతారు. నాకైతే మేకల గురించి తెలియదు, వాళ్ళు చెప్పుకుంది.
ఇదైతే చూడండి మేకపోతు, రేట్ అయితే 35,000 అయితే చెప్తున్నారు. చాలా పెద్ద పోతు అండి ఇది. మా ఏరియాలో పండగలకి గట్ట 2 పెద్ద పోతులు అయితే కొంటారు. రేట్ అయితే 35,000 అయితే చెప్తున్నారు కాదు, కానీ బేరం చేసుకుంటే ఇంకా తగ్గొచ్చు. 30 లోపు అయితే అడుగుతున్నారు. చూడండి చెక్ చేస్తున్నారు మంచిగా కాదా, హెల్తీగా ఉన్నాయో లేవని అయితే మేకపోతులు అయితే చెక్ చేస్తున్నారు. ఈ 2 పిల్లలు అయితే చూడండి 5,000 ఇమ్మని చెప్తున్నారు. ఈ చిన్న 2 మేక పిల్లలకు కూడా. రెండు కూడా మగ మేక పిల్లలని. ఈ 2 గోరు పోతులకి అయితే ఇటు కూడా ఇటు వయసు దగ్గర 6 నెలలు పైన అయితే ఉంటుంది వయసు. రేట్ అయితే 15,000 అయితే ఇమ్మని చెప్తున్నారు. రెండింటికి కూడా 15,000 అడుగుతున్నారు. మళ్ళీ ఆవు సంతలోకి అయితే వచ్చాము. చూడండి ఆవు చాలా పెద్ద, ఇది హెచ్ఎఫ్ క్రాసు. రేట్ అయితే 55,000 అయితే చెప్తున్నారు. ఈనిసింది ఆవు. చూడండి ఇది సెకండ్ లాక్టేషన్ అని చెప్తున్నారు. ఇంకా టైం అయితే ఉంది ఎండడానికి. ఫస్ట్ లాక్టేషన్కి 6 చొప్పున రోజుకి 12 లీటర్ పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు. రేట్ అయితే 50,000 అయితే చెప్తున్నారు. ఇంకా సంతలోనైతే రైతులు ఏ రేట్ చెప్తే మన ఆవు తగ్గట్టు పాలు కెపాసిటీ బట్టి అయితే మనం బేరం అయితే కంపల్సరీ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆవు క్వాలిటీ వైజ్ అయితే బాగుంది. ఇంక టైం అయితే ఉంటుంది ఎండడానికి. దగ్గర ఒక 15 రోజులు అయితే టైం అయితే ఉంటుంది. ఈ ఆవు అయితే చూడండి సెకండ్ లాక్టేషన్ ఆవు. ఇది ఒక 10 డేస్ అయితే ఎండడానికి అయితే టైం అయితే ఉంటుంది. రేట్ అయితే 65,000 అయితే చెప్తున్నారు. పాలు అయితే ఇంతకుముందు ఈతలున్న 6 లీటర్లు ఇచ్చిందని చెప్తున్నారు. పూటకి 65,000 చెప్పారు. పక్కన బేరం అయితే అవుతుంది ఆవుకి. ఆవు అయితే మంచి క్వాలిటీ అయితే బాగుంది, మంచి బ్రీడ్. ఈ వారం అయితే ఒక గిరి క్రాస్ ఆవు అయితే వచ్చింది. ఇది ఎవరో కొనేసి అయితే వ్యాన్కి అయితే కట్టారు. ఇది చూడండి హెచ్ఎఫ్, ఇది ప్యూర్ హెచ్ఎఫ్. రేట్ అయితే 50,000 అయితే చెప్తున్నారు. మగదోడితో అయితే ఉంది. పాలు అయితే 5 చొప్పున 10 లీటర్ పాలు అయితే ప్రజెంట్ ఇస్తుందని చెప్తున్నారు. ఏవైతే చూడండి సెకండ్ లాక్టేషన్ అని చెప్తున్నారు. ఆడదోడితో ఉంది. ఈయనైతే 2 months అయితే అవుతుంది. రేట్ అయితే 35,000 చెప్తున్నారు. 35,000 ఫైనల్ అయితే 27,000కి అయితే అమ్మడం జరిగింది. దీన్ని 35,000 చెప్పి ఫైనల్ 27,000కి అయితే అమ్మడం జరిగింది ఈ ఆవుని. పాలు అయితే 4 చొప్పున రోజుకి 8 లీటర్ పాలు అయితే పక్కా ఇస్తుందని చెప్పడం జరిగింది. రొమ్ము సైజు శరం కొట్ట అయితే బాగుంది ఆవుకి క్వాలిటీ వైజ్ అయితే. ఏది కూడా చెప్పినంత కాదు, బేరం చేసుకునే విధానం బట్టి అయితే ఉంటుంది కంపల్సరీ. చూడండి ఫ్రెండ్స్, బేరాలు అయితే ఈ వారం అయితే ఎక్కువగానే ఉన్నాయి. ఆవులు కూడా ఎక్కువ వచ్చాయి. బేరాల రేట్లు కూడా ఎక్కువగానే ఉన్నాయి. మంచి స్ట్రక్చర్ ఉన్న ఆవు చూడండి సెకండ్ లాక్టేషన్. రేట్ అయితే బేరం అయితే అవుతుంది 30,000 కానీ 30,000 కానీ. ఆవు అయితే మీడియం సైజు. తక్కువ వస్తాయి ఫ్రెండ్స్, గిత్తదోడలు వస్తాయి కానీ బుడుమల సంతకి 2-3 జాతులు అలా వస్తాయి. ఇది ఈ వారం సంత బుడుమూరు సంత వీడియో. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. కంపల్సరీ అయితే నేను రిప్లై ఇస్తాను లేట్గా అయినా. థ్యాంక్ యూ ఫర్ వాచ్ ఫ్రెండ్స్. ఇలాంటి మంచి వీడియోస్ అయితే మీకైతే అందించడానికి అయితే ప్రయత్నం చేస్తాను. మస్ట్ అండ్ షుడ్గా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కంపల్సరీ కామెంట్ రూపంలో తెలియజేయండి. లేట్గానే రిప్లై